ఇవాళ మన టాపిక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ప్రజెంట్ మనకి ఎఫ్బిఓ అండ్ ఏబిఓ స్క్రీనింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెయిన్స్కి 13,000 మంది క్వాలిఫై అయ్యారు కదా. సో ఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈ నవంబర్ కంప్లీట్ అయిపోయే లోపల కానీ లేకపోతే డిసెంబర్, కన్ఫామ్గా డిసెంబర్ మిడ్ కానీ ఎగ్జామ్ ఉండిద్ది. సో దానికి మనం ప్రీవియస్ ఇయర్ అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో చూసుకుంటే మనకు ఒక ఐడియా అంటూ వస్తుంది. సో అందుకోసం ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ ఇచ్చేస్తున్నాము. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్? హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్లో ఏ స్టేట్లో ఉన్నాయని. జనరల్గా ఇది ఇచ్చి మన ఇండియా స్టేట్లోనే ఇస్తారు, ఇండియాకు ఉన్న స్టేట్స్లోనే ఇస్తారు. అండ్ మనకు వచ్చేసి మధ్యప్రదేశ్లో హయ్యెస్ట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 11 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. దాని తర్వాత అండమాన్ నికోబార్లో 9 ఉన్నాయి, అస్సాంలో 8 ఉన్నాయి. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హయ్యెస్ట్ ఎలిఫెంట్ పాపులేషన్? ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఏ స్టేట్లో ఎక్కువ ఉంది? ఇక్కడైతే కేరళ ఆప్షన్ ఇచ్చారు. బట్ మనకేంటంటే ఆ టైంలో కేరళలో ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయి పాపులేషన్లో. బట్ ప్రెజెంట్గా వచ్చేసరికి కర్ణాటకలో ఉన్నాయి. కర్ణాటకలో ఓవర్ 6,000 ఎక్కువ, అంటే 6,000 కన్నా ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అరౌండ్ 6,395, 6,395. అండ్ మనకి ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే టోటల్ 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి అన్నమాట. టోటల్ మన ఇండియా మొత్తంలో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేరళ నుంచి 6 కుంకి ఎలిఫెంట్స్ తెప్పించారనమాట. ఏం ఎలిఫెంట్స్? కుంకి ఎలిఫెంట్స్. ఎందుకు తెప్పించారు అని అంటే అవి పొలాలని నాశనం చేయకుండా ఉండడానికి. కేరళలో ఉన్న ఎలిఫెంట్స్ అనేవి ట్రైన్ అయి ఉంటాయి, ఇళ్ళ మీదకి వచ్చేసేసి దాడి చేస్తూ ఉంటాయి కదా. సో వాటిల్ని అరికట్టడానికి 6 కుంకి ఎలిఫెంట్ని 6 కుంకి ఏనుగులు తెప్పించారనమాట. క్వశ్చన్ చదవకుండా మొత్తం ఇలా చెప్తున్నానని అనుకోకండి. మీకు ఒకవేళ నా స్పీడ్ సరిపోతే స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. 1 నుంచి 1.25, 1.5 మీకు ఎంత కావాలంటే అంత. మనం కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్తో వెళ్ళామంటే దానికి ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్ ఏదన్నా ఇస్తే మనం అడిషనల్గా ఆన్సర్ చేయగలుగుతామని చెప్పి లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో అదే క్వశ్చన్ సేమ్ రిపీట్ అయితే చేయరు కదా. సో దాని బ్యాక్గ్రౌండ్ లిటిల్ బిట్ చెక్ చేసుకున్నామంటే ఏదైనా క్వశ్చన్ ఇస్తే మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. అమరావతి క్యాపిటల్ ఈజ్ ఏ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్. ఎందుకని మనం గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అని అంటామంటే ఇంతకుముందు అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమీ లేకుండా అది కంప్లీట్గా ఫార్మింగ్ ఏరియా కదా. క్యాపిటల్గా చేస్తున్నారంటే మ్యాక్సిమం ఇప్పుడు హైదరాబాద్ ఎలాగా క్యాపిటల్ అయితే చేశారో అలాగే అమరావతిని కూడా క్యాపిటల్ చేస్తున్నారన్నమాట. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవి వచ్చినా కానీ అవన్నీ ఇక్కడ మన ఓపెన్ ల్యాండ్ మీద ఇంతకుముందు మనం వ్యవసాయం చేసుకునే భూమి మీద చేస్తున్నారు కాబట్టి. అలా కాకుండా అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియా మీద అది పడగొట్టి మళ్ళీ చేస్తే దాన్ని వచ్చేసరికి బ్రౌన్ ఫీల్డ్ అంటారు. దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. అది అలా కాదు కదా. ఏది మనం వ్యవసాయం చేసుకునే భూమి మీద వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ కడుతున్నారు. అది అందరూ యాక్సెప్ట్ చేసుకునే ఇచ్చారు. బట్ ఇదైతే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్ది. లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ హైడ్రోస్పియర్ ఈజ్ పసిఫిక్ ఓషన్ అనమాట. పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం. న్యూజిలాండ్ బ్రౌనీ వాటర్ ఫాల్స్ అనేది న్యూజిలాండ్లో ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ హయ్యెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియాలో హయ్యెస్ట్ వాటర్ ఫాల్ అనేది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. కర్ణాటక. అదే ఇండియా కాకుండా వరల్డ్లో హయ్యెస్ట్ వాటర్ ఫాల్ ఎక్కడుందంటే ఏంజల్ వాటర్ ఫాల్ అనమాట. ఏంజల్ వాటర్ ఫాల్స్. ఈ ఏంజల్ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడున్నాయంటే వెనిజులాలో ఉన్నాయి. ఏంజల్ వాటర్ ఫాల్స్ వెనిజులా. అన్నిటికన్నా టాలెస్ట్. ఏ రివర్కి దగ్గరలో ఉందంటే చురున్ రివర్ అనమాట. ఏ రివర్?
చురున్ రివర్. హైయెస్ట్ వాటర్ ఫాల్ వరల్డ్లో అయితే ఏంజల్ వాటర్ ఫాల్. ఇది ఎక్కడుందంటే వెనిజులాలో ఉంది. వెనిజులాలో ఉంది. అది టాలెస్ట్ అనమాట, అన్నిటికన్నా పెద్దది. ఎక్కడ? చురున్ రివర్ కింద ఉందన్నమాట, చురున్ నది. మన ఇండియాలో అయితే కురుచికాల్లో అనేది ఒక హైయెస్ట్ నది అనమాట. అది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. క్వశ్చన్ ఏమైనా కనుక హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ అవర్ ఇండియా విచ్ స్టేట్ అని అంటే కర్ణాటక స్టేట్. ఏది అని అంటే కురుచికాల్. ఏ నదికి దగ్గరలో ఉందంటే వారాహి నదికి దగ్గరలో ఉందన్నమాట. అరుదైన గంగా గండు చేప, మొసలి మరియు గ్యారియల్ ప్రసిద్ధి పక్షుల వన్యమృగాల కేంద్రం ఇది. గ్యాంటిక్ డాల్ఫిన్స్, మగర్, క్రొకడైల్స్ అండ్ అలిగేటర్ ఇవి ఏ శాంచురీలో ఉంటాయి. అది ఏ శాంచురీ అంటే నేషనల్ చాంబల్ శాంచురీ. ఈ నేషనల్ చాంబల్ శాంచురీ ఎక్కడుందనంటే చంబాల్ రివర్ దగ్గర ఉంది. సో చంబాల్ శాంచురీ చంబాల్ రివర్ దగ్గర ఉంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంది. మనకి నేషనల్ పార్క్స్ అన్నీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే అది కూడా మధ్యప్రదేశ్. ఎన్ని? 11. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ అండమాన్ నికోబార్ 9, అస్సాము 8. మధ్యప్రదేశ్లో 11 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్? స్టేబుల్ ఎకోసిస్టము ఏది అని అంటే మ్యాక్సిమం ఓషన్సే ఉంటాయి. ఓషన్స్ అనేవి స్టేబుల్. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ ఎకోసిస్టమ్? అన్నిటికన్నా స్థిరమైన ఎకోసిస్టమ్ ఏది అని అంటే ఓషన్స్ అనమాట. ఓషన్స్ అనేవి ఎప్పుడు కూడా వాటి స్థిరత్వాన్ని కోల్పోవు. ఎలాగంటే ఇప్పుడు చిన్న చిన్న చెరువులు కానీ పిల్ల కాలువలు కానీ ఏవైనా ఉంటే అవి బాగా ఎండ కాసి వర్షాలు లేకపోతే తగ్గిపోతుంది వాటర్. సో ఎండిపోవచ్చు కూడా. వాటర్ తగ్గిపోవటమే కాదు, చెరువులు నదులు ఎండిపోతాయని విన్నాం, కానీ మనం ఎప్పుడు కూడా మహాసముద్రాలు ఎండిపోయినాయి ఇంకిపోయినాయి అని మనం ఎప్పుడు వినలేదు కదా. సో అది అనమాట స్టేబుల్గా ఉండడం అని అంటే. ఏ ఎన్విరాన్మెంట్కైనా కానీ వాటి స్థిరత్వాన్ని కోల్పోవు. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే అది నేచర్ యొక్క ఫంక్షనల్ యూనిట్ అనమాట. ఎకోసిస్టమ్ అంటే ఏం లేదు, సింపుల్గా లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి చుట్టూ ఉండే సరౌండింగ్స్ అన్నిటినీ కలిపి ఎకోసిస్టమ్ అంటారు. అండ్ ప్రాణం ఉన్న వాటిని ఏమో లివింగ్ అని, అండ్ ప్రాణం లేని వాటిని నాన్ లివింగ్ అని. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వడం కానీ లేదా ఒకదానికొకటి ఇంటర్లింక్ అవ్వడం కానీ ఆ ప్రాసెస్ మొత్తాన్ని కలిపి ఎకోసిస్టమ్ అంటారు. అండ్ ఇప్పుడు మనం ఎకోసిస్టమ్ గురించి చెప్పుకున్నాం కదా, ఒకదానికొకటి ఇంటర్చేంజ్ అని చెప్పేసేసి. ఆ ఇంటర్చేంజ్ యొక్క స్టడీని ఏదైతే మనం సైంటిఫిక్గా చదువుకుంటామో ఆ స్టడీని ఎకాలజీ అంటారు. సో ఇక్కడ వచ్చేసరికి ఈ పిక్చర్స్ 1 by 1 ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతాయి. జస్ట్ సింపుల్ లాజిక్. మనం ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశుల్ని వాటి సరౌండింగ్స్ని చదువుకుంటున్నాము అని అంటే అది బయోస్పియర్. ఆ ప్రపంచంలో ఉన్న వాటిల్లో ఒక్క స్టేట్ గురించి కానీ ఒక కంట్రీ గురించి కానీ చదువుకుంటున్నాము అని అంటే అది ల్యాండ్స్కేప్. ఆ ఒక స్టేట్లో గనక ఒక నేషనల్ పార్క్ గురించి చదువుకుంటున్నాము అని అంటే అది ఎకోసిస్టమ్. ఆ నేషనల్ పార్క్లో కూడా 1/4 వంతు అంటే ఇప్పుడు ఒక రౌండ్ సర్కిల్ తీసుకుని నేషనల్ పార్క్ మొత్తంలో 4 భాగాలు చేసుకుంటే ఒక భాగంలో ఉన్న పాపులేషన్ని కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే అది ఒక కమ్యూనిటీ. ఆ 4 భాగాల్లో కూడా ఒక్క కుటుంబాన్ని తీసుకున్నాము అని అంటే అది పాపులేషన్. ఆ ఒక్క కుటుంబంలో కూడా ఒక సింగిల్ పర్సన్ని అంటే ఒక సింగిల్ ఇండివిజువల్ ఏ యానిమల్ అయినా కానీ ఒక సింగిల్ ఇండివిజువల్ని లివింగ్ దాన్ని తీసుకుని స్టడీ చేస్తుంటే అది ఆర్గానిజం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఎకాలజీ అనేది కంప్లీట్గా కూడా మనం మార్చలేము. ఎవరు మార్చలేము, ఎందుకంటే అది ప్రకృతి కాబట్టి
ఎవరైనా సింగిల్ చేంజ్ చేయగలరు కానీ ప్రపంచాన్ని ఎవరు మార్చలేరు కదా. క్వశ్చన్స్లో నుంచి టాపిక్ వెళ్ళి చాలా టాపిక్ ఎక్కువసేపు చెప్పుకుంటున్నాం కదా. సో క్వశ్చన్స్ చదువుకోవాలంటే ఈజీగా 1 బై 1 చదివేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ వెనక ఉన్న టాపిక్ అర్థమైతే ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో అందుకని, లేదంటే మీకు నచ్చకపోతే చెప్పండి, నెక్స్ట్ టైం నుంచి క్వశ్చన్సే చదువుకుందాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎకాలజీ ఈజ్ పర్మినెంట్ ఎకానమీ. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాము, ఇది శాశ్వత వ్యవస్థ అని చెప్పేసేసి. ఈ స్లోగన్ అనేది ఏ మూమెంట్లో ఇచ్చారనంటే చిప్కో మూమెంట్లో ఇచ్చారనమాట. చిప్కో మూమెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 1973. అండ్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరెవరంటే చండీ ప్రసాద్, సుందర్లాల్ బహుగుణ అండ్ గౌరాదేవి గారు. గౌరాదేవి గారు, సుందర్లాల్ బహుగుణ, చండీ ప్రసాద్ గారు. ఎప్పుడు? 1973. ఎక్కడ? చమోలి డిస్టిక్. ఎక్కడ? చమోలి డిస్టిక్. అండ్ ఇది ఎక్కడుంది అంటే అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్. ఈజ్ ఎనీథింగ్ విచ్ ప్రొడ్యూసెస్. ఏ గుర్తైనా ఏమిస్తుంది? మీనింగ్స్ ఇస్తుంది. అది ఏ గుర్తైనా అవనివ్వండి. ఇప్పుడు మనం ఫుడ్ తినాలన్నా కానీ ఏది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్పూన్స్ అటొకటి ఇటొకటి పెట్టుంటాయి కదా ఇట్లాగా, అది ఏ గుర్తు? లేకపోతే మనం ఏదైనా యూటర్న్ తీసుకోవాలంటే ఇలా వెళ్తాం కదా, దేన్ని ఇస్తుంది? ఇది ఇట్లా కాదు, మీరు ఇట్లా వెళ్ళాలి అని, లేదంటే ఇట్లా కాదు, ఇట్లా వెళ్ళాలి అని. సో ఏమిస్తుంది? అది ఏ సింబల్ అయినా కానీ ఒక మీనింగ్ ఇస్తుంది. Which of the following is a traditional method of టీవీ బ్రాడ్కాస్టింగ్? టీవీ ప్రసారాల్లో సంప్రదాయబద్ధమైంది ఏది అని చెప్పేసి, అది ఓల్డ్ మోడల్ ఏది అంటే టెరెస్ట్రియల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడైతే డిష్ టీవీలు అవి వచ్చినాయి, కానీ ఇంతకుముందు మనకి యాంటెనా ద్వారానే ఛానల్స్ అన్నీ ప్రసారం అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కేబుల్ కనెక్షన్ లేదు, డిష్ టీవీ లేదు, కానీ మనకి దూరదర్శన్ అనే ఛానల్ వచ్చేది, మీకు గుర్తుందా? సో ఆ దూరదర్శన్ అనే ఛానల్ టీవీ ఉంటే సరిపోతుంది, దానికి డిష్ కానీ కేబుల్ కానీ ఇంకేం అవసరం లేదు. సో అదన్నమాట ఓల్డ్ ప్రాసెస్. స్టంటింగ్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి, ఇది ఒక వ్యాధి అన్నమాట. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది అంటే చిన్న పిల్లలకి వస్తుంది. అంటే వ్యాధి అని చెప్పాల్సిన పని లేదు, అలా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఇదేంటంటే చిన్నప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళకి పోషక లోపం వస్తుంది. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ కానీ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల బేబీ లో వెయిట్కి తక్కువ బరువుతో పుడతారనమాట. మీరు కొన్నిసార్లు వినే ఉంటారు కదా, చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్ ఎంత ఉండిద్ది, ఒక 5 years 6 years ఉండేది, బట్ వాళ్ళ వెయిట్ ఎంత ఉండిద్ది, చాలా అంటే చాలా తక్కువ ఉండిద్ది, బాగా సన్నగా ఉంటారు. అండ్ వాళ్ళ బోన్స్ అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి కొంతమందికి. వాళ్ళు కొన్నిసార్లు జన్యుపరమైన లోపమైన అయి ఉండొచ్చు, కొన్నిసార్లు పోషక లోపమైన అయి ఉండొచ్చు. సో అదనమాట, మన వయసుకి తగ్గ బరువు ఉండకుండా ఉండే వాళ్ళని స్టన్నింగ్ అంటారు. అండ్ దీనికైతే మందులంటూ ఏమీ ఉండవు, మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఆ ప్రాబ్లం నుంచి మనం రికవరీ అవ్వచ్చు. In which of the following sampling method the population is categorized into different classes and a sample is drawn from these classes? ఏ నమూనా పద్ధతిలో ప్రజలు వివిధ వర్గాలుగా విభజించబడి ఒక నమూనా కనుగొనడానికి ఏ భాగం నుంచి తీసుకునబడింది? ఆన్సర్ వచ్చేసరికి స్ట్రాటిఫైడ్ శాంపిల్. అండ్ ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివేటప్పుడు నాకు కూడా ఏం అర్థం కాలేదు, కానీ ఒకసారి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక ఇది చాలా సింపులా, ఇంతేనా అని అనిపించింది. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూడండి. శాంప్లింగ్ మెథడ్స్ అనేవి 2 types బేసికల్గా.
ఒకటి ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్, రెండోది నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అన్నమాట. ఈ ప్రాబబిలిటీ కూడా 4 టైప్స్‌గా డివైడ్ అయితాయి ఫర్దర్‌గా. అండ్ నాన్ ప్రాబబిలిటీ కూడా సేమ్ 4 టైప్స్‌గా డివైడ్ అవుతాయి అన్నమాట. అసలు ఈ ప్రాబబిలిటీ, నాన్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే సంభావ్యత చేయగలరు, సంభావ్యత చేయలేనివి శాంప్లింగ్ మెథడ్స్. వీటిలో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఇక్కడ సింపుల్ ర్యాండమ్‌లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ర్యాండమ్‌గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కూల్లో గనక ఏదన్నా ఒక పని చేయడానికి గానీ, లేకపోతే ఏదైనా టాస్క్ ఇస్తే గానీ, పలానా వాళ్ళు రండి, పలానా మీరా ఫస్ట్ బెంచ్ ఆర్ లాస్ట్ బెంచ్ ఆర్ మిడిల్ బెంచ్ ర్యాండమ్‌గా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం కదా! సో, అలాగే అనమాట. ఎవరినైనా ఎక్కడైనా ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమాటిక్ శాంప్లింగ్‌లో అయితే ఒక సిస్టమాటిక్‌గా వెళ్తారనమాట. అంటే ఎలాగా? ఇప్పుడు ఎక్కడి నుంచైనా పాపులేషన్‌లో ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి. బట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాత్రం ఒక సిస్టమాటిక్‌గా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15 మెంబర్స్ ఉన్నారు. ఈ 15 మెంబర్స్‌లో మీరు ఫస్ట్ పర్సన్ అయినా తీసుకోండి, సెకండ్ పర్సన్ నుంచైనా తీసుకోండి. ఎక్కడి నుంచైనా తీసుకోండి. బట్ తీసుకున్న దగ్గర నుంచి కంప్లీట్‌గా ఒక సిస్టమ్‌లో తీసుకోవాలి రిమైనింగ్ వాళ్ళని. సెకండ్ పర్సన్ తీసుకున్నారా, ఒక ఇద్దరిని గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆ శాంపిల్ తీసుకున్న వాళ్ళతో తర్వాత మళ్ళీ ఇద్దరిని గ్యాప్ ఇచ్చి ఇంకొకళ్ళని. సేమ్ అలాగే శాంపిల్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరిని గ్యాప్ ఇచ్చి ఇంకొకళ్ళని శాంపిల్‌ని తీసుకుంటున్నాం అనమాట. అలాగా ఎలాగ చెప్పాలంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ అని కానీ, ఎవ్రీ ఫోర్త్ పర్సన్ అని కానీ, ఎవ్రీ 10థ్ పర్సన్‌ని తీసుకోవడం గానీ అట్లాగనమాట. ఇక్కడ ఏం చేశారు 1, 2, 3 ఎవ్రీ థర్డ్ పర్సన్‌ని తీసుకున్నారు. శాంప్లింగ్ తీసుకున్న దగ్గర నుంచి ఎవ్రీ థర్డ్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. సో, అలాగా. అండ్ ఇది మన క్వశ్చన్‌లోది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్‌లో అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు, ఒక డిస్ట్రిక్ట్‌లో ఇప్పుడు మనకి జనాభా లెక్కలు తీసుకుంటారు కదా! ఆ డిస్ట్రిక్ట్‌లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళలో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్కూల్‌కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఫీమేలా, మేలా ఇలా కేటగరైజ్ చేస్తారనమాట స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్‌లో. అలా కేటగరైజ్ చేసుకొని వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఏంటి ఇలా ప్రతి విషయంలో కూడా కేటగరైజ్ చేస్తారు. ఒక గ్రూప్‌ని కేటగరైజ్ చేసి వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళని తీసుకుంటారనమాట శాంప్లింగ్‌కి. అది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక గ్రూప్ తీసుకొని ఆ గ్రూప్‌ని కొన్ని చిన్న చిన్న క్లస్టర్స్‌గా డివైడ్ చేస్తారనమాట. డివైడ్ చేసిన క్లస్టర్స్‌లో నుంచి వాళ్ళకి ర్యాండమ్‌గా కొన్ని కొన్ని తీసుకుంటారు. ఇక్కడ మొత్తం 5గా డివైడ్ చేశారు. 5లో డివైడ్ చేసిన దానిలో ఈ సెకండ్‌ది తీసుకున్నారు, ఫోర్త్‌ది తీసుకున్నారు. సో, అలాగనమాట. సో, క్లస్టర్ శాంపుల్ అంటే ఫస్ట్ క్లస్టర్స్‌గా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన వాళ్ళలో నుంచి కొంతమందిని తీసుకుంటారు. సో, ఇక్కడ మనకి ఇది అయిపోయింది. ప్రాబబిలిటీలో టోటల్ 4 టైప్స్ ఉంటాయి. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే గ్రూప్‌లో ర్యాండమ్‌గా ఎవరినైనా తీసుకుంటారు. క్లస్టర్ శాంప్లింగ్ అంటే ఫస్ట్ క్లస్టర్స్‌గా డివైడ్ చేసి తర్వాత దాని లోపల నుంచి దాని లోపల ఉన్న అందరినన్నా తీసుకుంటారు. సిస్టమాటిక్ అంటే ఎక్కడి నుంచైతే స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి కరెక్ట్‌గా ఫోర్త్ పర్సన్ ఆర్ 10థ్ పర్సన్ ఆర్ 15థ్ పర్సన్ ఎవ్రీ 10థ్ పర్సన్ అని గానీ, ఎవ్రీ ఫోర్త్ పర్సన్ అని గానీ తీసుకుంటారు. స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఫస్ట్ వాళ్ళని సబ్ గ్రూప్స్‌గా డివైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ దేర్ క్యాపబిలిటీస్ అనన్నా అనొచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ ఆర్ సాలరీ ఫ్యాక్టర్ ఏదైనా. ఫస్ట్ వాళ్ళని సబ్ గ్రూప్‌గా డివైడ్ చేసి దాని లోపల నుంచి శాంప్లింగ్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్. దీనిలో వచ్చేసరికి ఫస్ట్ కన్వీనియంట్ శాంప్లింగ్ అంటే ఇప్పుడు ఎవరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా సైంటిస్ట్‌లు. వాళ్ళు ఇంక వాళ్ళ ఇష్టం. వాళ్ళకి ఎవరు కన్వీనియంట్‌గా ఉంటే వాళ్ళు, వాళ్ళకి ఎవరు అవైలబుల్‌గా ఉంటే వాళ్ళు ఈ క్యారెక్టర్స్ ఉండాలి, ఈ ఏజ్ ఫ్యాక్టర్‌లో ఉండాలి, ఏ డిసీజ్ ఉండకూడదు. అట్లా అట్లా ఏమి ఉండవు. వాళ్ళకి ఎవరు ర్యాండమ్‌గా దొరికితే వాళ్ళకి ఏది కన్వీనియంట్‌గా ఉంటే
దగ్గరలో అవైలబుల్‌గా ఉంటే వాళ్ళనమాట. అండ్ క్వాటా శాంప్లింగ్. ఈ కోటా శాంప్లింగ్‌లో ఏంటంటే, వాళ్ళు పర్టిక్యులర్‌గా ముందే ఆల్రెడీ మెన్షన్ చేసుకొనుంటారు. ఈ మనం టెస్ట్ చేసే వాళ్ళకి, శాంప్లింగ్ తీసుకునే వాళ్ళకి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అంటే ఈ ఏజ్‌లో ఉండాలి. ఈ ఈ టెంపరేచర్‌కి వాళ్ళకి ఏ ఇష్యూ ఉండకూడదు. లేకపోతే ఈ మెడిసిన్‌కి వాళ్ళకి ఏ ఇష్యూ ఉండకూడదు. ఏ డిసీజ్ ఉండకూడదు. అలా అని ముందే క్యారెక్టరైజేషన్ చేసుకొనుంటారు. సో, వాళ్ళని తీసుకొని వాళ్ళకి శాంప్లింగ్ చేస్తారు. వాళ్ళలో కూడా కొంతమందిని పర్టిక్యులర్‌గా తీసుకుంటారు. సో, పర్టిక్యులర్‌గా తీసుకునే వాళ్ళని కోటా శాంప్లింగ్ అంటారనమాట. ఇది జడ్జ్‌మెంటల్ ఆర్ పర్పస్ శాంప్లింగ్. ఇది ఇంకా సేమ్ అంతే. సైంటిస్ట్ మీద ఆధారపడి ఉండిద్దనమాట. ఐ మీన్ ఎవరైతే శాంప్లింగ్ చేస్తున్నారో వాళ్ళ జడ్జ్‌మెంట్ మీద, వాళ్ళ డెసిషన్ మీద బేస్ అయ్యి ఉండిద్ది. వాళ్ళే పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తారు. వీళ్ళు దీనికి గ్రిప్ ఉంది వీళ్ళకి. ఈ డిసీజ్ మీద ఫోకస్ ఉంది. సో, వీళ్ళు కావాలని చెప్పేసేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో, వాళ్ళకి శాంప్లింగ్ చేస్తారు. ఈ స్నోబాల్ శాంప్లింగ్ అంటే ఏం లేదు. జనరల్‌గా వాళ్ళకి శాంపిల్ చేయడానికి ఎవరు దొరకరు. దొరకనప్పుడు ఏంటంటే ఆల్రెడీ శాంప్లింగ్‌కి యూజ్ చేసిన పీపుల్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని గానీ, ఇంకెవరినైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు గానీ, ఎవరైనా రిఫర్ చేస్తే ఇంక వాళ్ళొచ్చి ఈ శాంప్లింగ్‌లో పాల్గొంటారనమాట. సో, వాళ్ళది స్నోబాల్ శాంప్లింగ్. అంటే ఆల్రెడీ శాంప్లింగ్ చేయించుకుంటున్న వాళ్ళు వాళ్ళ పరిచయాల ద్వారా వేరే వాళ్ళని అడ్జస్ట్ చేస్తారు శాంప్లింగ్‌కి. సో, అది స్నోబాల్ శాంప్లింగ్. మనకైతే ఎగ్జామ్ టైమ్‌కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇంతవరకు సరిపోతుంది. టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ మెథడ్స్. రాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్, నాన్ రాండమ్ శాంప్లింగ్ అండ్ క్యాప్చర్. అండ్ ఆహ్, ఇందాక మనం నాన్ ప్రాబబిలిటీ అని చెప్పుకున్నాం కదా! సో, నాన్ ప్రాబబిలిటీ వాటిలో కేటగరీస్ చెప్పుకున్నాం. ఇందులో అయితే మొత్తం ఒకే దానిలో వచ్చేసింది. నాన్ రాండమ్ శాంప్లింగ్. మనకి మాక్సిమం ఇంతవరకు సరిపోతుంది. మీకు ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ చూడండి. ఎందుకు ఇంత ఎక్స్‌ప్లనేషన్ చేశానంటే, ఇది ఓన్లీ ఒక ఎగ్జామ్‌కే కాదు. మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవొచ్చినా కానీ జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే సేమ్ ఇంతే ఉంటవి. అది ఒకవేళ ఎన్‌టీపీసీ అయినా గానీ, గ్రూప్ డి అయినా గానీ, ఏదైనా ఏపీపీఎస్సీ అయినా బిలో 10థ్ అయితే ఇంకా ఈజీగా ఉండిద్ది. బట్ ఆ ఈజీ అనేవి మనకి అట్‌లీస్ట్ ఒక్కసారైనా దాని గురించి తెలియాలి కదా! మనం 10థ్ వరకు చదువుతాము. ఇంటర్‌లోకొచ్చేసరికి 10థ్ మళ్ళీ మర్చిపోతాము గదా! ఎందుకు మనకి రాను రాను అన్నీ మర్చిపోతాం కానీ జస్ట్ ఇదొక రీకలెక్ట్ లాగా. ప్రతి ఒక్కళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందని నేను క్వెషన్‌కి ఆన్సర్ చదివేసి వెళ్ళిపోకుండా దానికి కొంచెం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైమ్ ఎవరన్నా వాళ్ళు ఫ్రెషర్ అయినా, లేదు ఇన్‌కేస్ 10థ్ క్లాస్ వాళ్ళైనా గానీ, లేకపోతే 10థ్ అయిపోయి చాలా టైం అయిపోయిన వాళ్ళైనా, ఒకసారి మన వీడియో చూస్తే వాళ్ళకి మళ్ళీ అర్థమైపోతుంది అని చెప్పేసేసి ఇంత లాంగ్ ప్రాసెస్‌లో చెప్పాను. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి డెవలప్‌మెంట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ వెన్ దే ఆర్ స్టోర్డ్ ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్ ఈజ్ నోన్ యాజ్ ఏమంటారు కొవ్వుల్ని మరియు నూనెల్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు వాటిలో పెరిగే దుర్వాసనను ఏమంటారు? ఇది మనకి అందరికీ తెలిసిందే. మన ఇంట్లో ఏదైనా కానీ ఆయిల్స్ ఉన్నాయనుకోండి, ఆ ఆయిల్స్ చాలా కాలం అంతే స్టోర్ చేసి ఉంచుతాము. దాని మూత కూడా తీయలేదు. మనం ఎప్పుడైనా ఊరెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి మనం ఒక 1 మంత్, 2 మంత్స్ తర్వాత వచ్చినప్పుడు అవి స్మెల్ ఒస్తాయి కదా! అది దేని వల్ల ఒస్తదంటే రాన్సిడిటీ వల్ల ఒస్తదనమాట. సో, ఇవాల్టికి మనం ఈ క్వెషన్స్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఇందులో ఇలా బాలేదు, నెక్స్ట్ ఇంకోలాగా చేస్తే బెటర్ అనిపిస్తుందంటే అది కూడా చెప్పండి. సో, అలాగే చేస్తాను. అండ్ మీకు కామెంట్ అయితే తప్పకుండా తెలియచేయండి. ఇది ఒక ఎగ్జామ్‌కే కాదు, ఇప్పుడు మెయిన్స్ జరిగే ఎగ్జామ్‌కే కాదు, ఏ ఎగ్జామ్ రాస్తున్నా అది ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కానీ ప్రతి దానికి ఇచ్చే సిలబస్సే జనరల్ సిలబస్. సో, మీకు యూజ్‌ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకేదన్నా బెటర్‌గా చేయాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే ఏం నచ్చలేదో కూడా తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.